ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మంజుమల్ బాయ్స్ చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా గుణాలోని పాటను సినిమాలో వాడారంటూ సదరు నోటీసులు పేర్కొన్నారు. దీంతో ఇళయరాజా లీగల్ నోటీసులు వ్యవహారం మరోసారి చిత్ర పరిశ్రమల్లో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. ఓ న్యూస్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాపీరైట్ కలిగిన 2 మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకొని తర్వాతే పాటను వాడమని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇళయరాజా వాదన మరోలా ఉంది. ఆ పాటకు మ్యూజిక్ కంపోజర్ కావడం వల్ల తనకే మొదటి ఓనర్ రైట్స్ ఉంటాయని అంటున్నారు. తన పనికి సంబంధించిన ప్రతి మ్యూజిక్ బిట్ పైన హక్కులు తనకే చెందుతాయని చెబుతున్నారు. మంజుమల్ బాయ్స్ చిత్ర బృందం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఓ సినిమాలోని పాటను మరో సినిమాలో వినియోగించడంపై న్యాయపరంగా వాదోపవాదాలు నడిచాయి. మ్యూజిక్ కంపెనీలు ఎన్ని సంవత్సరాలైతే హక్కులు కలిగి ఉంటాయో అన్నేళ్లు వాటికే చెందుతాయి తప్ప ఆ పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా హక్కులంటూ ఉండవని న్యాయస్థానం ఓ సందర్భంలో అభిప్రాయపడింది. మంజుమల్ బాయ్స్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గుహలో పడిపోయి తీవ్ర గాయాల పాలైన సుభాష్ మేకప్ ను ఓరియో బిస్కెట్లతో వేశారు. క్లైమాక్స్ లో ఒంటి నిండా బురద, రక్తం కారుతున్న గాయాలతో శ్రీకాంత్ కనిపిస్తాడు. అయితే మేకప్ ఆర్టిస్ట్ ఆ బురదను రీక్రియేట్ చేయడానికి ఓరియో బిస్కెట్లను పేస్ట్ లా చేసి ఒంటికి రాశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చిదంబరం తాజాగా పంచుకున్నాడు. సుభాష్ పాత్రకు రోనెక్స్ జేవియర్ మేకప్ వేశారు. అది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒంటికి బిస్కెట్లను పేస్ట్ లా చేసి రాశారు. ఆ వాసనకు చీమలు వచ్చి కుట్టడం మొదలు పెట్టాయి. గాయాల పాలైన వ్యక్తి ఏ విధంగా బాధపడతాడో అలాగే శ్రీకాంత్ హావభావాలు పలికించారు అని చెప్పుకొచ్చారు.